3 వన్డేల సిరీస్లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ దేశాల మధ్య ఈరోజు అంటే ఫిబ్రవరి 6 గురువారం నాడు నాగ్పూర్లో తొలి వన్డే మ్యాచ్ జరగబోతుంది. మామూలుగానైతే ఈ బైలేటరల్ సిరీస్కు అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ నెలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రతిష్టాత్మక టోర్నమెంటుకు సన్నాహకంగా జరుగుతున్నటువంటి ఈ సిరీసు 2 జట్లకు కూడా అత్యంత కీలకం కానున్నది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేటటువంటి స్క్వాడ్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 13 వరకు డెడ్ లైన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిరీస్లో రాణించటము ఆటగాళ్ళందరికీ కూడా తప్పనిసరి కానుంది. ఈ సిరీస్లో రాణించినటువంటి ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో తప్పనిసరిగా స్థానం లభిస్తుంది. అయితే ఈ సిరీస్లో ఒకవేళ ఆటగాళ్ళు మాత్రం విఫలమైతే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్లకు స్థానం దొరకడం అనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటటువంటి తొలి వన్డేలో భారత తుది జట్టులో ఎవరెవరు స్థానం సంపాదించుకుంటారో పరిశీలిద్దాం. అదేవిధంగా ఇంగ్లాండ్ జట్టు ఆల్రెడీ ఆ ఫైనల్ 11ను ప్రకటించింది. ఆ ఫైనల్ 11లో ఎవరెవరు ఉన్నారో కూడా ఈ వీడియోలో చూద్దాం. మొన్న హఠాత్తుగా స్క్వాడ్లోకి తీసుకున్నటువంటి వరుణ్ చక్రవర్తితో కలిపి ప్రస్తుతము ఇండియన్ స్క్వాడ్లో 16 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో తుది జట్టులో 11 మంది ప్లేయర్లకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ 5 ప్లేయర్లను బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుంది. సో ముందుగా తుది జట్టులో ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. ఓపెనర్ల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తారు. చాలామంది రోహిత్ శర్మ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల T20 సిరీస్లో అద్భుతంగా రాణించినటువంటి అభిషేక్ శర్మను ఓపెనర్గా తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మను పక్కన పెట్టి అభిషేక్ శర్మను తీసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిజమే, ప్రస్తుతము రోహిత్ శర్మ ఫామ్ పరిశీలించినట్లయితే అతడిని తీసుకోవటము ఒక రకంగా సాహసమే అని చెప్పాలి. కానీ గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా రోహిత్ శర్మ ఫెయిల్ అయింది టెస్ట్ సిరీస్లో, న్యూజిలాండ్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో కానీ, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో కానీ ఘోరంగా విఫలమైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జరగబోయేది పూర్తిగా డిఫరెంట్ ఫార్మేట్. ఇప్పుడు జరగబోయేది వన్డే సిరీసు. వన్డేలలో రోహిత్ శర్మకు తిరుగులేనటువంటి రికార్డులు ఉన్నాయన్న సంగతి కాదనలేని వాస్తవం. వన్డేలలో 3 డబుల్ సెంచరీలు చేసినటువంటి ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ మాత్రమే. గత వన్డే వరల్డ్ కప్లో కూడా రోహిత్ శర్మే టాప్ స్కోరర్గా ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ విషయం కూడా అంతే. వన్డేలలో విరాట్ కోహ్లీకి కూడా అద్భుతమైనటువంటి రికార్డులు ఉన్నాయి. సో 50 సెంచరీలు చేసినటువంటి ఏకైక ప్లేయర్ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డును కూడా అధిగమించాడు విరాట్ కోహ్లీ. ఈ మధ్యకాలంలో వీరిద్దరి యొక్క ఫామ్ చూసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరూ జట్టుకు భారంగా మారిపోయారు. వీరు అవసరమా, వీరి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, వీరిని పీకబడేయాలని చెప్పేసి కాస్త హార్ష్గా కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వారి యొక్క ఆవేదనలో అర్థం లేకపోలేదు. కాకపోతే ఏంటంటే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళు టెస్టులలో ఫెయిల్ అయ్యారు. వాస్తవానికి చెప్పాలంటే టెస్టులలో వీరిద్దరూ గొప్ప ప్లేయర్లేమీ కాదు, యావరేజ్ ప్లేయర్లే. కానీ వన్డేల విషయానికి వస్తే అలా కాదు. వన్డేలలో వీళ్ళ ఆట తీరు వేరే లెవెల్లో ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. నేను రోహిత్ శర్మను కానీ విరాట్ కోహ్లీని కానీ ఇద్దరిని కూడా బ్లైండ్గా సపోర్ట్ చేయడం లేదు వాళ్ళిద్దరిని. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరూ తమ క్రికెట్ కెరియర్ను ఆరంభించినప్పటి నుంచి వాళ్ళ ఆట తీరును మనం పరిశీలిస్తూనే ఉన్నాము. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లో ఆడి ఇండియాకు ఎన్నో మధురమైనటువంటి విజయాలను అందించినటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళు కెరియర్లో చివరి దశలో ఉన్నారటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈ సిరీస్లో వాళ్లకు ఒక చివరి ఛాన్స్ ఇవ్వాలనేదే నా అభిప్రాయం. కాకపోతే వాళ్ళ కోసము జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టాలా అనేటటువంటి ప్రశ్న కూడా రావచ్చు. కరెక్టే, ఈ సిరీస్లో కూడా వాళ్ళు పూర్తిగా విఫలమైతే గౌరవంగా వారంతటా వారే క్రికెట్ నుండి రిటైర్ కావాలనేది నా అభిప్రాయం. దాదాపు దశాబ్దంన్నర అంటే 15 సంవత్సరాలకు పైగా వాళ్ళు భారత క్రికెట్కు చేసినటువంటి సేవలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. సో కాబట్టి ఈ వన్డే సిరీస్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వీరిద్దరూ ఆడతారు. వీళ్ళు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయితే అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో వీళ్ళని ఉంచాలా వద్దా అనేది ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిందే. సో ఇక ఓపెనర్ల తర్వాత 3-4 స్థానాలలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి వస్తారు. ఓపెనర్లుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రోహిత్ శర్మ, తర్వాత శుభ్మన్ గిల్ వస్తారు. తర్వాత 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి వస్తారు. శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలలో టెరిఫిక్ ప్లేయర్ అన్నట్టు విషయము మనకు తెలిసిందే. ఇక 5వ స్థానంలో రిషబ్ పంత లేక కేఎల్ రాహుల్. వీరిద్దరిలో ఎవరికి స్థానం లభిస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ గాయపడి చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమైనటువంటి సమయంలో వన్డేలలో, ఆ తర్వాత T20లలో కేఎల్ రాహుల్ మరి ఇండియా స్క్వాడ్లో ఉండి చక్కగా రాణించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో కాబట్టి కేఎల్ రాహుల్ తర్వాత రిషబ్ పంత్
వీరిద్దరి మధ్య వికెట్ కీపర్ స్థానం కోసము గట్టి పోటీ నెలకొని ఉంది. ఈ 3 వన్డేలలో వీరిద్దరిని కూడా ట్రై చేస్తారు. అంటే ఒక మ్యాచ్లో ఒకరికి, మరొక మ్యాచ్లో మరొకరికి ఛాన్స్ ఇస్తారు. అయితే ఈ సిరీస్లో కేవలము 3 అంటే 3 వన్డేలే కాకుండా 5 వన్డేలు పెడితే బాగుండేది. ఎందుకంటే 3 వన్డేలలోనే మనము ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరెవరిని ఆడించాలనే దాని మీద పెద్ద క్లారిటీ రాకపోవచ్చు. ఒకవేళ 5 వన్డేలు పెట్టుంటే అప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరిని ఎంపిక చేయాలో ఒక క్లారిటీ వచ్చి ఉండేది. సో ఈ 3 వన్డేల ద్వారానే మనము ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్లను ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రిషబ్ పంత్ కంటే కేఎల్ రాహుల్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయము. రిషబ్ పంత్ యొక్క బ్యాటింగ్ స్టైలు టీ20లకు చాలా బాగా సూట్ అవుతుంది. వన్డేలకు కేఎల్ రాహుల్ అయితేనే బెటర్. ఇక 6వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక 7వ స్థానంపై కూడా కన్ఫ్యూజన్ ఉంది. అక్షర్ పటేలా, రవీంద్ర జడేజానా ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్లు. ఇద్దరిది ఒకే రకమైనటువంటి బౌలింగ్ స్టైల్ కావడంతో ఇద్దరిలో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది. అయితే అక్షర్ పటేలు అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అక్షర్ వైపే టీం మేనేజ్మెంటు మొగ్గు చూపవచ్చు. ఇక 8వ స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు. గాయం కారణంగా చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనటువంటి కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక 9వ స్థానంలో పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వస్తాడు. దాదాపు 14 నెలల విరామం తర్వాత ఇటీవల జరిగినటువంటి టీ20 సిరీస్లో ఆడినటువంటి మహమ్మద్ షమీ ఆ సిరీస్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. షమీ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది మనకు పూర్తి స్థాయిలో ఈ సిరీస్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 10వ స్థానంలో హర్షదీప్ సింగ్ వస్తాడు. ఇటీవల జరిగినటువంటి టీ20 సిరీస్లో 3 మ్యాచ్లు ఆడినటువంటి హర్షదీప్ సింగ్ చక్కగా రాణించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. ఇక చివరగా 11వ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వస్తాడు. మొన్న హఠాత్తుగా జట్టులోకి అంటే స్క్వాడ్లోకి వచ్చినటువంటి వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో స్థానం ఖాయమే అనేది అందరి అభిప్రాయం. అతన్ని తుది జట్టులోకి తీసుకోకపోతే హడావుడిగా ఇప్పటికిప్పుడు అతన్ని స్క్వాడ్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉండదు కదా. సో కాబట్టి తుది జట్టులో స్థానం పక్కాగా ఉంటుంది కాబట్టే అతన్ని మొన్న హఠాత్తుగా స్క్వాడ్లోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించినటువంటి వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో కూడా రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా స్థానం సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈరోజు జరగబోయేటటువంటి తొలి వన్డే మ్యాచ్లో భారత తుది జట్టులో స్థానం సంపాదించబోయేటటువంటి ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్. కేఎల్ రాహుల్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుందనేది నా అభిప్రాయము. ఇక 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా. అక్షర్ పటేల్కే ఎక్కువ అవకాశాలు ఉంటుందనేది నా అభిప్రాయం. ఇక 8వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 9వ స్థానంలో మహమ్మద్ షమీ, 10వ స్థానంలో హర్షదీప్ సింగ్, 11వ స్థానంలో వరుణ్ చక్రవర్తి. వీళ్ళు తుది జట్టులో స్థానం సంపాదించవచ్చు. మొత్తంగా చూసినట్లయితే టీంలో 4 స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉంటారు. రోహిత్ శర్మ, శుభన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు స్పెషలిస్ట్ బ్యాటర్స్. అదేవిధంగా కీపరు కేఎల్ రాహుల్. ఇక స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. సో 3 స్పిన్నర్ ఆప్షన్స్ మనకి ఉండడం జరిగింది. ఇక ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా. సో 3 స్పిన్నర్లు, 3 ఫాస్ట్ బౌలర్లు. మొత్తంగా 6 బౌలింగ్ ఆప్షన్లు అనేటివి ఉన్నాయి. ఇక ఆల్రౌండర్ల విషయానికి వచ్చినట్లయితే మనకి హార్దిక్ పాండ్యా, అదేవిధంగా అక్షర్ పటేల్ ఇద్దరు మాత్రమే ఈ తుది జట్టులో 2 ఆల్రౌండర్లకు మాత్రమే స్థానం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలనుకుంటే అప్పుడు కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాబట్టి కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే కుల్దీప్ యాదవే తుది జట్టులో స్థానం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది భారత తుది జట్టు అంచనా. ఇక ఇంగ్లాండ్ తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఈరోజే ఇంగ్లాండు ఈ మొదటి వన్డే మ్యాచ్లో ఆడబోయేటటువంటి తమ తుది జట్టును ప్రకటించింది. సో కొన్నాళ్లుగా టెస్టులపైనే ఫోకస్ పెట్టినటువంటి జో రూట్ దాదాపు 15 నెలల తర్వాత వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. సో ఈరోజు జరగబోయేటటువంటి తొలి వన్డేలో జో రూట్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. రూటు చివరి వన్డే మ్యాచ్ను భారత్తోనే ఎప్పుడు 2023 వన్డే ప్రపంచ కప్లో నవంబర్ 11న పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆడాడు. ఇండియాలోనే ఆడాడు ఆ మ్యాచ్. అంటే వరల్డ్ కప్ అంటే వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ జో రూట్ వన్డేలో ఆడలేదు. మళ్ళీ ఇప్పుడే చాలా కాలం తర్వాత వన్డేలలో పునరాగమనం చేయబోతున్నాడు. ఇటీవల జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి జో రూట్ తిరిగి ఆ వన్డే టీంలో స్థానం సంపాదించాడు. ఇక
టీమిండియా తోటి 5 టీ20ల సిరీస్లో ఒక్క మ్యాచ్లోనే గెలిచినటువంటి ఇంగ్లాండ్ జట్టు 3 వన్డేల సిరీస్లో భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ కోసము బలమైనటువంటి ఆటగాళ్లతో తుది జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ ఈ ఫస్ట్ వన్డేలో ఆడబోయేటటువంటి తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్ కూడాను. 3వ స్థానంలో జో రూట్ వస్తాడు. 4వ స్థానంలో హ్యారీ బ్రూకు, 5వ స్థానంలో కెప్టెన్ జోస్ బట్లర్, 6వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, ఆ తర్వాత 7వ స్థానంలో జాకబ్ బెథెల్, 8వ స్థానంలో బ్రైడెన్ కార్స్, 9వ స్థానంలో జోఫ్రా ఆర్చర్, 10వ స్థానంలో అదిల్ రషీద్, 11వ స్థానంలో సాకిబ్ మహమూద్. దాదాపుగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆడినటువంటి ఆటగాళ్ళే ఈ వన్డే మ్యాచ్లలో కూడా ఆడుతున్నారు, ఒక జో రూట్ తప్పించి. మనకేమో మన జట్లో చాలా భారీ మార్పులు ఉన్నాయి. టీ20 సిరీస్లో ఆడినటువంటి చాలామంది ఆటగాళ్ళు ఇప్పుడు వన్డే సిరీస్లో లేరు. కానీ ఇంగ్లాండ్ అలా కాదు, వాళ్ళకి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరికింది. 5 టీ20ల సిరీస్ ఆడినారు కాబట్టి దాదాపు అదే ప్లేయర్లు ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా ఆడుతున్నారు, ఒక జో రూట్ మినహాయించి. ఇక ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నము 1:30 ప్రారంభమవుతుంది. నాగ్పూర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD, ఇలా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే మనము డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనం చూడవచ్చు.